ప్రకాశం అంటే సూర్యుడు, సూర్యుడు ప్రకాశం. సూర్యుడు ఉండడు, సూర్యుంటే ప్రకాశం ఉండదు. ప్రకాశం ఉంటే తమస్సు ఉండదు, తమస్సు ఉన్నప్పుడు ప్రకాశం లేదు. అయితే తమస్సు ఉన్నప్పుడు ప్రకాశం ఎందుకు లేదు అని ఒక ప్రశ్న వస్తే, అసలు సూర్యుని యొక్క అభావమే తమస్సు. కానీ తమస్సు యొక్క అభావం సూర్యుడు కాదు, సూర్యుని యొక్క అభావమే తమస్సు అక్కడ చెప్పబడింది. అందుకొరకు సూర్యుడు ఉంటే తమస్సు అనేది ఉండదు. కాబట్టి ఇవి రెండు తమస్సు ప్రకాశం. అందుకొరకు తమ ప్రకాశ విరుద్ధ స్వభావత్వాత్ మనకు మొట్టమొదటి వచ్చింది అధ్యాస భాష్యంలో. విషయ విషయనో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావత్వాత్ అని ప్రారంభంలోనే యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో తమ విషయ విషయనో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో అని మొట్టమొదటి వాక్యమే అది. ప్రారంభ వాక్యం ఏంటిది అంటే యుష్మదస్మత్ ప్రత్యయో విషయ విషయనో విరుద్ధ స్వభావయో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో అన్నాడు. ప్రారంభ వాక్యమే అది. కాబట్టి ఇక్కడ సూర్యునికి ఉన్న తమస్సుకి విరుద్ధము, ప్రతిద్వంది. కాబట్టి లోకంలో ప్రకాశం అనగానే చీకటి పోగొట్టేదని అందరికి వచ్చేస్తుంది. బ్రహ్మం అనే ఎవరికి కూడా రాదు. అందుకని ప్రసిద్ధమైనందువల్ల జ్యోతిష్ శబ్దం చేత ఎవరిని గ్రహించాలా అంటే సూర్యుని గ్రహించాలా అనేది ఇక్కడ పూర్వపక్షి నిర్ణయం చేస్తున్నాడు. జ్యోతిర్తమో జ్యోతిరితి హి ఇమౌ శబ్దౌ పరస్పర ప్రతిద్వంది విషయో ప్రసిద్ధౌ. లోకం లోపల ఇవి రెండూ కూడా పరస్పరం, ఒకటికి ఇంకొకటి, ఇంకో దానికి ఇంకొకటి విరుద్ధమైన స్వభావం కలిగినాయని లోకంలో ప్రసిద్ధమై ఉంది. అందువల్ల ప్రసిద్ధమైన దాన్ని తీసుకోవాలా, అప్రసిద్ధమైన దాన్ని తీసుకోవాలా? ఏదన్నా వాక్యం చెప్పినప్పుడు ఫలానా వాడంటే ఫలానా వాడు అంత ప్రసిద్ధమైన వాడు కాదయా, వీడైతే చాలా లోకంలో ప్రసిద్ధమైన అంటామా లేదా? అట్లాగే శబ్దానికి ఏ అర్థాన్ని అయితే తీసుకోవాలో ప్రసిద్ధమైన అర్థాన్ని తీసుకోవాలి. రాముడు అంటే ఏమంటారు మీరు? అనగానే రాముడు అనగానే ఏమంటారు? దశరథ కుమారుడు అంటారు కదా. రామాను శబ్దానికి రమ్యంతే యోగం యస్మిన్ స రామ, యోగులు ఏ తత్వం ఎందైతే రమిస్తారో అది రాముడు అన్నారు. ప్రసిద్ధమైన శబ్దం ఏంటిది? దశరథం. రామ అనగానే దశరథం దగ్గరికి పోతారు అందరూ. పోయొచ్చారు మీరు? పోయొచ్చారు. ఇప్పుడు కానీ యోగులు రమించే తత్వానికి పోయి రాలేదుగా. ఎందుకు అంటే ప్రసిద్ధమైంది ఏంటిది? దశరథ రాముడు. కానీ యోగికేమేంటిది అంటే యోగులు దేని ఎందైతే రమిస్తున్నారో దాన్ని రామశబ్దం చేత చెప్పారు. అట్లాగే ప్రకాశం అనగానే, జ్యోతి అనగానే సూర్యుని దగ్గరికి పోతుంది, బ్రహ్మం దగ్గరికి పోదు. కాబట్టి ప్రసిద్ధమైన అర్థాన్ని తీసుకుంటారు కానీ అప్రసిద్ధమైన వాక్యాన్ని తీసుకోరు. కృష్ణుడు అనగానే ఎక్కడికి పోతారు? దేవకి పుత్రుడు యశోద కృష్ణుడు అనే దగ్గరికి పోతాడు. కానీ కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ అనే దగ్గరికి పోరుగా. ఆకర్షించేవాడు కాబట్టి, దోషాన్నంతా కూడా తీసివేశాడు కాబట్టి అటువంటి వాడు కృష్ణుడు అనే దగ్గరికి పోతుందా? పోదు. ఎందుకంటే ప్రసిద్ధమైన అర్థం దగ్గరికే పోతుంది కానీ మనస్సు అప్రసిద్ధమైన దానికో లేదు అవగాహన లేని దగ్గరకో వెళ్ళదు. అందుకని ఇక్కడ కూడా ప్రసిద్ధమైనది తమ ప్రకాశాలు రెండు కూడా విరుద్ధమైనవి కాబట్టి జ్యోతి శబ్దం చేత సూర్యుని దగ్గరికి పోతుంది కానీ గబుక్కన ఏది మీ బ్రహ్మ దగ్గరికి పోవదు. ఇవి రెండు కూడా ప్రసిద్ధమై ఉన్నాయి. చక్షుర్వృత్తి నిరోధకం శార్వరాధికం తమ ఉచ్యతే. తమస్సు అంటే అర్థమేమి? దాని అర్థం చెప్తున్నారు. చక్షురు వృత్తి, చక్షు అంటే కంటి యొక్క వృత్తిని నిరోధించేది తమస్సు అన్నారు. ఇప్పుడు చీకటి వచ్చేసి ఇప్పుడు ఏమో మనకేమైంది అంటే ప్రకాశం ఉంది కాబట్టి చక్షు యొక్క వృత్తి ఎక్కడి దాకా పోవాలో అక్కడి దాకా పోతా ఉంటుంది. కావాలంటే ఆ సెంటర్ దాకా కూడా పోయిందా లేదా, అది అక్కడ ఎవరు ఉన్నట్టున్న పిలువ అంటామా లేదా? అక్కడ దాకా మన వృత్తి పోయింది కాబట్టే మనము పిలువన్నాం. కానీ తమస్సు ఏం చేస్తుంది? ఆ చక్షు యొక్క వృత్తిని నిరోధిస్తుంది. చక్షు యొక్క వృత్తిని దాన్ని అంట వృత్తిని నిరోధించేదేమో తమస్సు, వృత్తిని ప్రకాశింపజేసేదేమో జ్యోతి. కాబట్టి దీనికి దానికి స్వభావం వేరువేరుగా ఉందా లేదా? ప్రవృత్తి నివృత్తులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి తమస్సు అంటే అర్థం ఏంటిది? శారవరాధికం తమ ఉచ్యతే అంటే చీకటి వగరంతా కూడా రాత్రి అంతా కూడా తమస్సు అంటారు. తమస్సు అంటే తమోగుణం వేరు. ఇక్కడ తమ అంటే రాత్రిని మన తమస్సు అంటారు. ఇక్కడ తమ అంటే తమోగుణం కాదు. ఇక్కడ నిద్ర వగరతో తమోగుణం అంటాం కదా. తమ అంటే అక్కడ
మనం తమోగుణాన్ని తీసుకోకూడదు, రాత్రి వగైన ప్రకాశాభావాన్ని తీసుకోవాలి అక్కడ. అందువలన ఇక్కడ చక్షు యొక్క వృత్తిని నిరోధించేది కాబట్టి తమస్సు అన్నారు. తస్య ఏవ అనుగ్రాహకం ఆదిత్యాదికం జ్యోతి, దాని అంటే దాన్ని పోగొట్టి చక్షువును అనుగ్రహించేది ప్రకాశము. అంటే చక్షువును అనుగ్రహించడం ఏంటి? చక్షు యొక్క వృత్తిని ముందుకు పంపించడమే అనుగ్రహం, జ్యోతి యొక్క అనుగ్రహము. అందువల్ల దాన్ని ఏమన్నారు? ప్రకాశం కాబట్టి దాన్ని జ్యోతి అన్నారు. వృత్తిని నిరోధించేదేమో తమస్సు, వృత్తిని ప్రకాశింపజేసేదేమో జ్యోతి. అందువల్ల తథా దీప్యతే ఇతి ఇయమపి శృతిరాదిత్యాది విషయ ప్రసిద్ధ. సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు అని అంటామా లేదా? ఈరోజు ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు అంటాం కాబట్టి ప్రకాశం చేత ఆ సూర్యుడి దగ్గరికి పోతుంది గాని అప్రసిద్ధమైన వస్తువు దగ్గరికి వెళ్లే అవకాశం లేదు. దీప్యతే అంటే ప్రకాశిస్తుంది. ఏది? శృతి రాదిత్యాది విషయ ప్రసిద్ధ. కాబట్టి పైన చెప్పింది ఏదైతే ఉందో ఆదిత్యాది విషయంలోనే ప్రసిద్ధమైంది గాని బ్రహ్మ విషయంలో ప్రసిద్ధమై లేదు. నహి రూపాధీనం బ్రహ్మ దీప్యతేతి ముఖ్యాంశితం అర్హతి. ఏ రూపం లేని బ్రహ్మం ప్రకాశిస్తుంది అంటే ఎవరు ఒప్పుకునేదానికి ఏమైనా రూపం ఉందా? నాలుక ఉందా? ముక్కు ఉందా? చెవు ఉందా? ఏముంది? ఏం లేదు. కాబట్టి ఏం లేని ప్రకాశిస్తుంది అంటే ఎవరు ఒప్పుకుంటారు? సూర్యుడికైతే అన్నీ ఉన్నాయి, కాలు చేతులు ముక్కులు గిక్కులు అన్నీ ఉన్నాయి కాబట్టి అది ప్రకాశిస్తుంది. సూర్యునికి ఉన్నాయా లేవా? నీకు కనిపించక ఎక్కడున్నాయంటే ఆయన కూడా ఒక వ్యక్తే కదా. ఎక్కడ లేకపోతే మరి ఆంజనేయ స్వామికి ఎట్లా చెప్పాడు? వేదాంతం అంతా ఎట్లా చెప్పాడు? సూర్యుని దగ్గరనే కదా ఆయన అధ్యయనం చేశాడు. మన ఆంజనేయుడికి కూతురు ఉంటుంది కదా, పెళ్లి చేసిన సువర్చలు ఎవరు? ఎక్కడున్నాయంటావేంటి? నీకు కనిపించకపోవచ్చు. దూరపు కొండలు నున్నగా కనిపిస్తున్నాయి. దూరపు కొండలు ఏం లేవంటావేంటి? నువ్వు చూసావేంటి? దూరపు కొండలు నున్నగా ఉన్నాయంటే ఎన్ని చెట్లున్నాయి, ఎత్తులు వంపులు గుట్టలు నదులు గిదులు అంతమంది చూస్తే కుంకుమ రాశి కనిపిస్తూ ఉంటుంది. ఆయనకు ముక్కు చూన్నట్టు కనిపిస్తుందా? ఏమన్నా ఆ ఎత్తు వంపులున్నట్టు కనిపిస్తుందా? దిగుతుంది కనిపిస్తుందా ఏంటి? ఎట్లా చూడాలో అట్లా చూస్తే కనిపిస్తుంది. కానీ నీ ఇష్టమా ఏంటి? చంద్రునికి నీ ఇష్టం ప్రకారం కనిపించేదానికి చంద్రలోకంలో దిగారు, భారతదేశంలో దిగానే రాష్ట్రపతి కనిపిస్తాడా? చంద్రుడు అంటే చంద్రలోకంలో దిగాని చంద్రుని దగ్గరికి వెళ్ళలేదు కదా వీళ్ళు. చంద్రలోకం అది భారతదేశం అంటే అంత కలిసి దేశం అవుతుంది. దేశానికి అధిపతి ఒకడు ఉంటాడు. చంద్రలోకం అనగానే చంద్రుడు అవుతాడా ఏంటి? అదొక లోకం, అదొక ప్రదేశము. సూర్యలోకం అంటే అదొక ప్రదేశము, దానికి అధిపతి ఒకటి ఉంటాడు సూర్యుడు. చంద్రలోకం అనగా అంగారక గ్రహం అన్నారు. మొత్తాన్ని కలిస్తే గ్రహం, దానికి అధిపతి కుజుడు. అట్లాగే చంద్రలోకానికి చంద్రుడు అధిపతి. చంద్రలోకం సగచ్చతి అన్నాడు. ఏది? గీతా పారాయణలో మనకు ప్రారంభంలో కూడా ఇది మహాత్ములు వస్తుంది కదా, చంద్రలోకం అవాప్నోతి అని. చంద్రలోకం పోయారు. చంద్రలోకం పోయినంత మాత్రం చంద్రుని చూశారా? చంద్రుడు ఆయనకు దేవత. ఆ దేవత వీళ్ళు ఈ కళ్ళకు కనిపించేవాడు కాదుగా. వీళ్ళు ఏదో పోయొచ్చో అంటారు, ఇంత మట్టి తెచ్చి మేము గొప్ప పని చేశామంటారు. కానీ చంద్రలోకం వేరు, చంద్రలోక అధిపతి చంద్రుడు వేరు. కాబట్టి అక్కడుండే భోగాలు ఇప్పుడు కైలాసం వేరు, కైలాసాధిపతి వేరు. నారాయణమూర్తి వేరు, నారాయణ వైకుంఠానికి అధిపతి వేరు. లోకం పోయినంత మాత్రం చంద్రుడు కనిపించాలందా ఏంటి? ఇప్పుడు మనం భారతదేశానికి వచ్చాం, లేదు ఫారెన్కి వెళ్ళామని అనుకోండి, అమెరికా వెళ్ళొచ్చినంత మాత్రం అక్కడ మీ బిల్ క్లింటన్ వాడో వీడో బుష్ కనిపించాడా? లోకం వేరు, లోకాధిపతి వేరు. అందువల్ల ఇప్పుడు సూర్యుని మనం ఇప్పుడు చూస్తున్నాము, ప్రకాశం. ఎక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాము? ఏ రూపం లేదు. సూర్యునికి ఏ రూపం లేదంటే అక్కడి నుంచి మన బ్రహ్మకి ఏం రూపం లేదు. కాబట్టి సూర్యుకి రూపం ఉంది కదా. ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మంకి భిన్నమైన ప్రతి ఏ వస్తువు ఉన్నా దానికి రూపం ఉంది, ఏదో ఒక రూపం ఉంది. మనకు బింబాకారం కనిపించవచ్చు, కానీ ఆయనకుండే రూపం ఆయనకుంది. కాకపోతే తేజస్సు రూపం అది. మన మాదిరిగా పార్థివ రూపం కాదు. ఆ లోకంలో ఉండేది తేజస్సు రూపము. మరి వరుణలోకంలో ఉండేదేమో అది జలీయ రూపము. వాయు సంబంధమైందో వాయువీయ రూపము. మరి దయ్యాల భూతాలంతా ఏంటిది? అది వాయువి కాబట్టి గాలి సోకింది అంటారా లేదా?
మరి దేని రూపం దానికే ఉంటుంది, మన మాదిరిగానే ఉండాలని లేదు. కాబట్టి బ్రహ్మానికి ఒక రూపం లేదు కాబట్టి ఆయన ఎట్లా ప్రకాశిస్తాడు అనేది వీళ్ళ ప్రశ్న. సూర్యుడికి రూపం ఉంది కాబట్టి ప్రకాశిస్తాడు అని అక్కడి నుంచి కదా వచ్చింది. అందువల్ల నహి రూపాదిహీనం బ్రహ్మ దీప్యతే ముఖ్యాం శృతిమర్హతి. అందువల్ల రూపాదిహీనం అంటే బ్రహ్మం ప్రకాశించే అవకాశం లేదు కాబట్టి ముఖ్యంగా బ్రహ్మంనే బోధిస్తుంది ఆ శృతి అనేదానికి కూడా మీరు చెప్పడానికి అవకాశము లేదు. ద్విమర్యాదత్వ శృతేశ్చ. ద్విమర్యాద అంటే స్వర్గానికి పైన అని ఒక సీమను, ఒక హద్దును చూపించిందా లేదా. మర్యాద అంటే ఏం చెప్పుకున్నాము, హద్దు. ద్వి అంటే ద్విలోకాని పైన ప్రకాశిస్తుంది అన్నారు, అంటే స్వర్గలోకానికి పైన కూడా అది ప్రకాశిస్తుంది అని ఒక హద్దును చూపించి. నహి చరాచర బీజస్య బ్రహ్మణ సర్వాత్మకస్య దౌర్మద యుక్త. చరాచర జగత్తుకంతా కూడా ఆయన ఎవరు, మీ బ్రహ్మం బీజం. సమస్త చరాచర జగత్తుకంతా కూడా కారణభూతం కదా. ఆయన ఒక మర్యాద, ఒక హద్దు ఉంది. ఆయనకు మర్యాద ఉంది ఏమన్నా, మనమే మర్యాద ఉన్నామన్నా, ఆయనకే మర్యాద లేదు. మర్యాద మాట్లాడతావా లేదా అంటావా లేదా అంటే మర్యాద అంటే ఏంటిది, హద్దు. కాబట్టి సమస్త జగత్తులకంతా కూడా బీజ రూపంలో ఉన్న బ్రహ్మానికి ఒక హద్దు అంటూ లేదు. మరి ఇక్కడ శృతి ఏం చెప్పింది, ద్విలోకము అనే ఒక హద్దుని చెప్పిందా లేదా. ద్విలోకం పైన ప్రకాశిస్తుంది ఒక హద్దుని చెప్పింది. కాబట్టి మీ బ్రహ్మం ఒక హద్దులు లేనివాడు. మరి ఈ ప్రకాశం చేత మరి బ్రహ్మం ఎట్లా మీరు తీసుకునేదానికి అవకాశం అవుతుంది, కాదు. అందరూ సరాత్మకస్య దౌర్మర్యాదయుక్త కార్యస్యతో జ్యోతిష పరిచ్ఛిన్నస్య దౌర్మర్యాద స్యాతు. జ్యోతిష్ ఏంటిది, కార్యం. మీ బ్రహ్మం ఏంటిది, కారణం. కారణంకు హద్దు లేదు, కానీ కార్యరూపమైన జ్యోతికేమో హద్దు ఉంది. కాబట్టి ఇక్కడ జ్యోతి శబ్దం చేత మనము మర్యాదాయుక్తమైన ఆ ప్రకాశాన్ని తీసుకోవాలి, కానీ కారణ రూపమైన సమస్త జగత్తులకు చరాచర రూపానికంతా కూడా అధిష్టానమైన బ్రహ్మమును తీసుకునేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ శృతి ఒక మర్యాదను, ఒక హద్దును చెబుతూ ఉంది. ఎట్లా అని పరోదివో జ్యోతి అంటే ఆ దివ్ అంటే ద్యులోకానికి పైన ఆ జ్యోతి ప్రకాశిస్తుంది అనేది బ్రాహ్మణం. ఇది ఎవరు చెప్పారు, శృతే చెప్పింది. ద్యులోకానికి పైన అనేది ఒక హద్దు ఉందా లేదా, అక్కడ జ్యోతి అంటే ప్రకాశిస్తుంది అని, స్వర్గలోకం పైన అది ప్రకాశిస్తుంది అనే విషయం అక్కడికి వచ్చింది. ఇది బ్రాహ్మణము. నను కార్యస్యాపి జ్యోతిష సర్వత్ర గమ్యమానత్వారు ద్విమర్యాదావత్వం అసమంజసం. మరి ఒకవేళ నువ్వు అంటావేమో కార్యమైనప్పటికీ, కార్యస్వరూపమైనప్పటికీ ఆ జ్యోతిస్వరూపానికి సర్వత్ర గమ్యమానత్వాదు, ఆ ప్రకాశం కూడా అంతటా పోతుంది. ప్రకాశం ఇక్కడ పెట్టామనుకోని, దీపం యొక్క ప్రకాశం పెట్టిన దగ్గరే ఉంటుందా, కొంచెం దూరం పోతుందా. అట్లా సూర్యుని యొక్క ప్రకాశం ఒక దగ్గరే ఉందా, ఎన్ని లోకాలంతా ప్రకాశం పోయేస్తుంది అది. మరి కార్యమైనప్పటికీ అంతటా పోతుంది అని ఒకవేళ నీవంటామో ద్విమర్యాదావత్వం అసమంజసం. స్వర్గంలో పైనే ప్రకాశిస్తుంది అనేది ఏదైతే ఉందో నీ వాక్యము సమంజసమైంది, యుక్తియుక్తమైంది కాదు అని ఒకవేళ అంటామో అస్తు. తరిహి త్రివృతకృతం తేజ ప్రథమజం. మొట్టమొదటి ఏం చేసిందంటే చాందోగ్యోపనిషత్తులో ఒక వస్తువు వస్తుంది, త్రివృత్ కరవాణి. మొట్టమొదటిలో ఏకోహం బహుస్యాహం అన్నాడు పాపం ఆయన ఏం చేశాడు అంటే ఇది సృష్టి చేశాడని ఆకాశం నుంచి వాయువు నుంచి ఇట్లా వచ్చింది అట్టుగా ఒక స్థితి చెప్పింది. తర్వాతనేమో తదైక్షత తేజోసృజత, తేజస్సును సృష్టించాడు. తర్వాత ఏమో జలాన్ని, తర్వాత భూమిని సృష్టి చేశాడని మనకు వస్తుంది. అయితే అప్పుడు 3 వచ్చినాయా 5 వచ్చినాయా, 3. అందుకొరకు త్రివృత్తుగా ఒక శృతి చెప్పేమో 5. తస్మాత్ వాయు, తస్మాత్ ఆకాశ సంభూత, ఆకాశాది వాయువు, ఈ 2 అయిన తర్వాత తేజస్సు, జలము, బురది వస్తుంది. కానీ ఇంకో దగ్గర తేజో అసృజత త్రివృత్కరణం అన్నారు దాన్ని. అంటే త్రివృత్కరణం అంటే 3 ఉన్నాయి కాబట్టి 3 కలిసేసి ఇట్లా సృష్టి అయిందనేది ఇంకొక క్రమం వస్తుంది. దీనికి సమాధానం ఏంటంటే ఇదివరకు 2 అయిపోయినాయి, తర్వాత 3వది వచ్చిందని కొన్నిటి యొక్క
సమన్వయం చేస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ కూడా త్రివృత్ అస్తు బ్రహ్మ తరిహి అత్ర త్రివృత్కరం తేజ ప్రథమజం. త్రివృత్కరంలో తేజస్సు ఏంటిది? మొట్టమొదటిది కదా. అందువల్ల అంటే కాదు, అత్రివృత్కృతస్య తేజసః ప్రయోజనాభావాదుతి. త్రివృత్కరణంగా నీ యొక్క తేజస్సు స్వరూపం ఏంటిది? సూక్ష్మం. త్రివృత్కరణం అక్కడ పంచీకరణంగా నీ యొక్క వస్తువు ఎట్లా ఉంటుందంటే సూక్ష్మం. పంచీకరణమైన తర్వాతగా స్థూలాన్ని పెట్టింది. అట్లా ఇక్కడ త్రివృత్కరణం చేయకముందు తేజస్సు యొక్క స్వరూపం ఏంటిది? సూక్ష్మం. త్రివృత్కరణం అయిన తర్వాత కదా స్థూలానికి వస్తుంది. స్థూలానికి వచ్చిన తర్వాత కదా నీకు ప్రకాశం వచ్చేస్తుంది. అందువల్ల అత్రివృత్కృతస్య తేజసః ప్రయోజనాభావాత్. అత్రివృత్కరణమైన తేజస్సు చేత ప్రయోజనం ఏం లేదు కాబట్టి త్రివృత్కృత అయిన తర్వాతనే ప్రయోజనం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇదమేవ ప్రయోజనం యద్ ఉపాస్యత్వమితి చేతు. ఏం ప్రయోజనము అంటే అత్రివృత్కృతస్య తేజస్సును ఉపాసన చేయాలంటే ఎవరు చేయలేరు. త్రివృత్కరమైన తర్వాత తేజస్సు స్థూలమవుతుంది కాబట్టి అప్పుడు ఉపాసన యొక్క ప్రయోజనము ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఉపాసన చేసేదానికి కూడా అవకాశము ఉండదు అని ఒకవేళ అంటావేమో. కాదు, అట్లా కాదు. ఇదంతా కూడా పూర్వపక్షాన్ని ఉత్తరపక్షం ప్రశ్నిస్తూ ఉంది. నా ప్రయోజన అంతర ప్రయుక్తస్యైవ ఆదిత్యాదే ఉపాస్యత్వ దర్శనాతో. ఆ విధంగా చెప్పేదానికి వీల్లేదు. ప్రయోజనాంతర ప్రయుక్తస్య వేరే ప్రయోజనాన్ని లక్ష్యంలో పెట్టుకొని ఆదిత్యుడు లేదా సూర్యుడు ఉపాసన చేయబడుతున్నాడు. ఇప్పుడు సూర్యోపాసన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారా లేదా? సూర్యార్ఘ్యాదులు కూడా ఇస్తూ ఉంటారు. అప్పుడు స్థూల రూపంలో ఉన్నదానికి ఇస్తూ ఉంటారా, సూక్ష్మ రూపంలో ఉన్నదానికి ఇస్తూ ఉంటారా? ఆఖరికి కుంతీదేవి కూడా సూర్య రూపంలో ఉన్నదాన్ని ఇచ్చింది. మరి ఆయనకు రూపం లేదంటే కరుణుడు ఎట్లా పుట్టాడమ్మా? నువ్వు రూపం లేదన్నావు కదా. ఇప్పుడు ఆయన ఉపాసన చేసినందువల్లనే కదా కరుణుడు పుట్టాడు. మరి ఇవన్నీ ఎందుకంటే ఒక బ్రహ్మానికి తప్ప మిగతా అన్నిటి కూడా రూపాలు ఉన్నాయి. ఎందుకంటే నామరూపాలతో కూడుకుంటే ప్రపంచము సృష్టి, నామరూపాలతో కూడుకుంది సృష్టి. కాకపోతే నీకు త్రిభుతకరణం కాకముందు దానికి ఒక రూపం లేకపోవచ్చు. త్రిభుతకరణమో పంచీకరణమో అయిన తర్వాత స్థూల రూపానికి వచ్చింది కాబట్టి ఎతికించిది జగత్తంతా కూడా స్థూలమే. స్థూలం ఎప్పుడైతే ఉందో దానికి నామం ఉంది, రూపం ఉంది, దాంతోపాటు క్రియ ఉంది, దాంతోపాటు భోగం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ కూడా అత్రివృత ఇక్కడ యద్ ఉపాసనత్వం ఇది చేతన ప్రయోజనాంతర ప్రయుక్తసేవాదిత్యాదే ఉపాస్యత్వ దర్శనాతు. వేరే ప్రయోజనం కొరకు ఆ ప్రయోజనాంతరం అంటే మనం చేసేది ఒకటి, కోరేది ఒకటి ఎక్కడైతే ఉంటుందో వేరే ప్రయోజనాన్ని గురించి ఏదైతే చేయబడుతుందో అక్కడే ఆదిత్యుని లేదా సూర్యుని ఉపాసన చేసే అవకాశము ఉంటుంది. అక్కడ చూస్తూ ఉన్నాం కూడా. తాసాం త్రివృతమేకైకం కరవాణి. అవి మూడు వేరుగా ఉన్నాయి. త్రివృతకరం మూడింటిని మూడులో చేస్తున్నప్పుడు 9 అయినాయి. అవి ఎట్లాగైతే 5 కలిసి 25 అయిందో ఇవి 3 కలిసి 9 అయినాయి. త్రివృతం ఏకైకం కరవాణి. ఏకైకం ఒక్కొక్క దాన్ని 3 చేస్తాను అన్న. త్రివృత్కరణం చేస్తా అంటే అప్పుడు 3 9 అయింది అని. ఈ విధంగా కూడా మనకు ఛాందోగ్య శృతి కనిపిస్తూ ఇతిచ అవిశేష శృతే. అవిశేష శృతి అంటే అప్పుడు ఆ తేజస్సు విశేష రూపాన్ని ధరించలే, రూపంలో ఉంది. విశేష రూపం ఎప్పుడవుతుంది? త్రివృత్కరణం అయిన తర్వాత విశేష రూపం అవుతుంది, కానీ త్రివృత్కరణం కాకముందు విశేష రూపాన్ని ధరించదు. అందుకొరకు అవిశేష శృతి మనకు కనిపిస్తుంది. ఆ తేజస్సు ఆ త్రివృత్కరణం కాకుండా ఉంది కాబట్టి ఆ త్రివృత్కరణాన్ని చూపిస్తుంది. అందువల్ల నచ అత్రివృత్కృతస్యాపి తేజసో ద్విమర్యాదత్వం ప్రసిద్ధం. ఇక్కడ అత్రివృత్కరణస్య తేజస, త్రివృత్కరణమైన తేజస్సు ద్విలోకాదులను ప్రకాశింపజేస్తుందే కానీ త్రివృత్కరణం కాని తేజస్సు ద్విలోకాదులను ప్రకాశింపజేస్తుందనే నియమం ఇక్కడ లేదు. అది శాస్త్రం కూడా చెప్పలేదు. ఎక్కడైనా
స్థూలంగా ఉన్నప్పుడే ప్రకాశం క్రియాదులు జరుగుతాయి గాని సూక్ష్మంలో ఆ క్రియాదులు జరగవు. ఇప్పుడు అనురూపంలో ఉన్నాయి, అక్కడ క్రియ జరుగుతుందా? అక్కడి నుంచి స్థూలానికి వచ్చిన తర్వాత గాని క్రియ జరుగుతుంది. ఇప్పుడు అత్రివత కర్ణములో ఉన్న తేజస్సు ద్యులోకం పైన ప్రకాశింపజేస్తుంది అంటే దాన్ని ఎవరు కూడా ఒప్పుకునేది లేదు. అందుకొరకే నచ్చ అత్రివికృతస్యాపి తేజ, అత్రివితకరణమైన త్రివితకరణం కాని తేజస్సు కూడా ద్యులోకాన్ని ప్రకాశింపజేస్తుంది అనేది నచ ప్రసిద్ధం, అది ప్రసిద్ధములో లేదు. అస్తు తరిహి త్రివికృతమేమ తేజో జ్యోతిశబ్దం. ఒకవేళ నువ్వు అన్నావు కాబట్టి త్రివితకరణం కాకుండా మరి ద్యులోకాదులను ప్రకాశింప చేస్తుంది అంటే అది అప్రసిద్ధ అన్నాం కదా. కొన్ని త్రివితకరణం అయిన తర్వాతనే అది ప్రకాశింప చేసింది అనుకో, నష్టం వచ్చింది. అప్పుడు స్థూల రూపానికి వచ్చిందా లేదా? త్రివితకరణం అయిన తర్వాత అప్పుడు దాన్ని ప్రకాశించమని చెప్పు అని అనుకోవచ్చు కదా అని. అస్తు తరిహి త్రివితకృతమేవ తేజ, త్రివిత కాకముందు అది ప్రకాశింపజేది నువ్వు అన్నావు కదా. కొన్ని త్రివితకరమైన తర్వాతనే అది ప్రకాశింపజేసింది, అదే జ్యోతిష్ శబ్దం చేత తీసుకుంటాం అని అంటావేమో. అది కూడా కాదు. నన్ను ఉక్తం అర్వాగపి దివో అవగమ్యతే అజ్ఞాదికే జ్యోతిరితి. నన్ను ఉక్తం అర్వాగపి, అర్వాగం అంటే అర్వంచి పూర్వం కూడా. ఏం పూర్వము? దివో అవగమ్యతే అజ్ఞాదికం జ్యోతిరితి. ఆ ప్రకాశం దానిలో కూడా ఆ దివో అంటే అద్యులోకం కూడా అజ్ఞాదికం జ్యోతిరితి అవగమ్యతే, అజ్ఞాదులు కూడా ప్రకాశం చేత తెలియబడుతున్నారు. సూర్యుడే కాదు, అజ్ఞాదులు కూడా జ్యోతి స్వరూపంలో తెలియబడుతున్నారా లేదా అని అంటావేమో. ఒకవేళ నైష దోష, అజ్ఞాతి కూడా ప్రకాశం, మన లోపల ఉన్న అగ్ని ఉందా లేదా, అది కూడా ఒక తేజస్సనే కాదా. అందుకొరకు అది కదా అగ్ని ఏంటిది, అగ్ని చేత బుద్ధి తేజస్సు వచ్చేస్తుంది. అగ్ని పదార్థ అంటే తేజస్ సంబంధమైన వస్తువులను తీసుకున్నందువల్ల బుద్ధి ప్రకాశం వచ్చిందా లేదా. అట్లాగే లోపల ఉండే మన ఇది తీసుకున్న ఆహారాన్ని పచనం చేసేది కూడా అగ్నే, అది కూడా తేజస్సు అవుతుంది, కేవలం ఆదిత్యాదులే కాదు అని అంటావా. సర్వత్రాభిగమ్యమానస్య జ్యోతిష పరోదివ ఇది ఉపాసనార్థ ప్రదేశ విశేష పరిగ్రహో నా విరుధ్యతే. అందువల్ల అక్కడ దోషం ఏమి లేదు. కానీ సర్వత్ర గమ్యమానస్య జ్యోతిష, అగ్ని అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా, కానీ ఎక్కడ చూస్తే అక్కడ అవగమనకు వచ్చే ప్రకాశం వేరుగా ఉంటుంది. సూర్యుని ప్రకాశం ఎక్కడ కావాలంటే అక్కడ మనకు అవగాహనకు వస్తుంది, కానీ అగ్ని యొక్క ప్రకాశం అంతటా మనకు అవగాహనకు వస్తుందా? లేదు. అందువల్ల ఉపాసన చేయాలంటే సర్వత్ర ప్రసిద్ధమై ఉండి సర్వత్ర అవగాహనకు వచ్చేదాన్ని ఎవరైనా ఉపాసన చేయగలుగుతారు, కానీ ఎక్కడో ఉండే అగ్నియాదులను ఎవరు ఉపాసన చేయలేరు. అది సౌకర్యం కూడా కాదు ఉపాసన చేసేదాని కొరకు. అందువల్ల సర్వత్రాపి గమ్యమానస్య జ్యోతిష, ఎక్కడైతే అంతటా తెలియబడుతున్న ప్రకాశం ఉందో అక్కడే ఉపాసన చేసేదానికి పరో దివ ఇత్యుపాసనార్థ ప్రదేశ విశేష పరిగ్రహో నా విరుధ్యతే. అక్కడ ఉన్నప్పటికీ మరి పరో దివ అంటే ఏమంది, ద్విలోకానికి పైన అన్నప్పుడు ఒక ప్రదేశాన్ని చెప్పారా, అంతటి ఉన్నదని చెప్పారా. ఇప్పుడు ఉపాసన కొరకు ఒక ప్రదేశాన్ని సూచించినందువల్ల నష్టమేమీ లేదు, రాదు. అంతటా ఉన్న ప్రకాశం మనకు అవగాహనకు వస్తుంది. ఒక మర్యాద చెప్పినప్పటికీ ఒక ప్రదేశం ఎందుకు చెప్పారు అంటే ఆయన అంతటా ఉంటాడండి, మీరు ఫలాని దగ్గర పోతే మాత్రం తొందరగా దొరుకుతాడంటాం లేదా. ఆయన అంతటా ఉంటాడు, ఫలాని దగ్గరికి పోతే మీకు తొందరగా దొరుకుతాడంటాం లేదా. అట్లాగే అంతటా ప్రకాశం ఉన్నప్పటికీ ఒక ప్రదేశం ఎందుకు చెప్పబడింది అంటే ఉపాసన సౌకర్యం కొరకు చెప్పబడుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ విరుద్ధమేమీ లేదు. అందువల్ల పరో దివ ఇది ఉపాసనార్థ ప్రదేశ విశేష పరిగ్రహో న విరుధ్యతే. పరో దివాన్ని చెప్పబడిన వాక్యం ఏదైతే ఉందో ఉపాసన కొరకు ఒక ప్రదేశ ఉపాసన అంటే రెండు రకాల ఉపాసన జరుగుతుంది. అక్కడ ఆ దేవత యొక్క అనుగ్రహం పొంది ఏదైనా ఫలాన్ని పొందాలనుకున్నవాడు ఉపాసన చేస్తాడు.
దేవతానుగ్రహం పొందేదాని కొరకు దాని ద్వారా చిత్తశుద్ధి లేదు, దాని ద్వారా జ్ఞానం కలిగేదానికి నిష్కర్మం చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రదేశ విశేషాన్ని గుర్తుపెట్టుకుని ఉపాసన చేసేదాని కొరకు ఆ ప్రదేశాన్ని సూచించినందువల్ల విరుద్ధమేమీ రాదు. అందువల్ల నతో నిత్ప్రదేశస్యాపి బ్రహ్మణః ప్రదేశ విశేష కల్పనా భాగిని. మీ బ్రహ్మం ఒక ప్రదేశం అంటుందా? మీ బ్రహ్మణకు ఎక్కడుందో ఫలానా దేశం ఫలానా ఆ కాయిదా ఉందా? అందువల్ల ఒక ప్రదేశము లేని బ్రహ్మమునకు ఒక ప్రదేశం కల్పించడం ఏదైతే ఉందో అది నిష్ప్రయోజనమే కానీ సప్రయోజనము కాదు. అందువల్ల బ్రహ్మం ఏదైతే ఉందో ద్విలోకానికి పైన ఒక ప్రదేశాన్ని చూపించినట్టయితే ఇంకా వేరే దగ్గర లేదని అర్థం వస్తుందిగా. అందువల్ల ప్రదేశ విశేషాన్ని చూపించిందంటే పరిచ్ఛిన్నమైన జ్యోతినే చెప్పారు గాని అంతటా ఉండే బ్రహ్మం మాత్రము చెప్పలేదు. కానీ అంతటా ఉండే బ్రహ్మం నువ్వు అక్కడ చెప్తా అంటావా? ఆ విధంగా చెప్పేదానికి ఒక అవకాశం లేదు. ఎందుకంటే మీ బ్రహ్మం పరిచ్ఛిన్నం కాదు కదా. అందుకొరకు ఒక ప్రదేశ విషయం చెప్తే ఇప్పుడు ఇంతవరకు మనం ఏమనుకున్నాము? సూర్యలోకంలోనే సూర్యుడు ఉంటా అనుకున్నాము. ఆయనకు ఒక ప్రదేశ విశేషం అయిందే లేదా? అక్కడే ప్రకాశం ప్రదేశం బ్రహ్మం. మీ బ్రహ్మంకి ఒక చోటు ఉందా అట్లాగే ఏదన్నా ఉండేదానికి? లేదు. అంతటా ఉండేది తానే అని మీరే ఒప్పుకుంటారు కదా. కాబట్టి ప్రదేశ విశేషాన్ని సూచించినందువల్ల బ్రహ్మకు ప్రదేశ విశేషాన్ని కల్పన చేసే అవకాశము లేదు. అందువల్ల ప్రదేశ విశేషం సూచించింది కాబట్టి జ్యోతిష్ శబ్దం చేత ఆదిత్యాదులను తీసుకోవాలి కానీ బ్రహ్మము తీసుకునేందుకు అవకాశము లేదు అనేదని తీసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఉంది పూర్వపక్షం, చాలా పొడుగుంది. ఈరోజు పూర్వపక్షము చాలా పొడుగ్గా ఉంది. కాబట్టి సర్వతః పృష్టేషు అనుత్తమేషు ఉత్తేషు లోకేషు చ ఆధార బహుత్వ శృతి కార్యే జ్యోతిషి ఉపపద్యేతరాం ఇదం వావ తదిదం అస్మిన్నంత పురుషే జ్యోతి అని ఈ విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది? సర్వత పృష్టేషు అనుత్తమేషు. అనుత్తమేషు ఉత్తమేషు అన్నాడు కదా మొదట్లో. సర్వత అంటే అన్ని వైపుల, పృష్టం అంటే వెనక భాగము లోపల, ఉత్తమేషు అనుత్తమేషు. ఉత్తమైన వాటిలో అనుత్తమైన వాటిలో లోపల బయట అంతటా కూడా లోకేషు అన్ని లోకాల్లో కూడా, ఉత్తమ లోకాల్లో కావచ్చు అనుత్తమ లోకాల్లో కావచ్చు, దాన్ని నలువైపులా కావచ్చు దాని వెనకాల కావచ్చు ఏదైనా కావచ్చు గాక ఇతిచ ఆధార బహుత్వ శృతి. దీన్ని ఆధారం అంటే ఒక ఆధారాన్ని చూసుకొని, బహుత్వ శృతి అంటే రకరకాలుగా చెప్పే శృతి వాక్యం ఏదైతే ఉందో కార్య జ్యోతిషి ఉపపద్యేతరాం, కార్యరూపమైన ప్రకాశం ఉంది చెప్పబడుతుంది గాని కారణరూపమైన బ్రహ్మమును చెప్పడు. దాని వెనకాల ఉంది, ముందు ఉంది, ఫలానా ఉంది, పైన ఉంది అనే దానికి కార్యరూపమైన బ్రహ్మం చెప్పబడుతుందే జ్యోతి చెప్పబడుతుందే కానీ కారణ రూపంలో ఉన్న బ్రహ్మము చెప్పేదానికి అవకాశం లేదు. కారణం ఉంది అంటే ఒక పరిచ్ఛిన్నత్వం దానికి లేదు. ఎందుకంటే అంతటా ఉంది, లోకాలు ఉండే దగ్గర ఉంది, లోకాలు లేని దగ్గర కూడా ఉంది బ్రహ్మము. ఇక్కడేమో మరి శృతి ఏం చెప్పింది? ఒక పరిచ్ఛిన్నతను చెప్పింది. ఉత్తమేషు అనుత్తమేషు లోకేషు అని ఒక దగ్గర చెప్పింది. మీ లోకాలు ఉన్న దగ్గర మీ బ్రహ్మం ఉంది, లోకం లేని దగ్గర కూడా బ్రహ్మం ఉంది. అటువంటిప్పుడు ఒక పరినిశ్చిత్వాన్ని బోధించినందువల్ల, కార్యరూపంలో ఉన్నదాన్ని బోధించినందువల్ల కారణరూపమైన బ్రహ్మము జ్యోతి శబ్దం చేత తీసుకునే అవకాశము లేదు. ఇదం బావా తద్ యదిదం అస్మిన్ అంతఃపురుషే జ్యోతి అని. అంతఃపురుషే జ్యోతి అంటే పురుషుని యొక్క లోపల కూడా జ్యోతి ఉంది అని. యత్ ఇదం అస్మిన్ అంతః పురుషే అంటే ఈ జ్యోతి ఏదైతే ఉందో ఈ పురుషుని లోపల కూడా ఆ ప్రకాశము ఉంది అని ఈ విధంగా మనకు వస్తుంది. ఇంకా సారూప్ నిమిత్తశ్చాధ్యాస భవంతి. స్వరూప నిమిత్తం రూపంలో అధ్యాస కలుగుతూ ఉంటుంది. సారూప్యం అంటే సమాన రూపం. సమాన రూపంలో అధ్యాస జరుగుతూ ఉంటుంది. ఎట్లాగా అంటారా? తస్థ భూరితి శిర ఏకం శిర ఏకమేతత్ అక్షరం.
ఏకమేతద్ అక్షరం తస్య భూరితిశిర ఇతి. అంటే కౌక్షేయస్యతు జ్యోతిషః ప్రసిద్ధ అబ్రహ్మత్వం. ఈ రకంగా భూరితిశిర, దానికి భూమి శిరస్సు, ఏకం శిర ఒకటే శిరస్సు, ఏకమేతద్ అక్షరం అదొక్కటే అక్షస్వరూపమైంది అని. కౌక్షేయస్తు కుక్షియందు ఉండే జ్యోతిషి ఏదైతుందో ప్రసిద్ధత్వ బ్రహ్మత్వము అన్నారు. కౌక్షయం అంటే కుక్షియందు ఉండేది. కుక్షి అంటే తెలుసు కదా, పొట్టలో ఉండేది ఒకటే జ్యోతి, దానికి ఒకటే శిరస్సు, అది భూమి, ఒకటి ఏకమేతద్ అక్షరం, అది అక్షస్వరూపమని. ఈ విధంగా కుక్షియందు ఉన్నది అని చెప్పబడినందువల్ల పరిచ్ఛిన్నమా అపరిచ్ఛిన్నమా జ్యోతి అందు ఉంది అంటే పరిచ్ఛిన్నమా కుక్షి పరిచ్ఛిన్నం కాబట్టి దానిలో ఉండేది కూడా పరిచ్ఛిన్నం, అపరిచ్ఛిన్నం కాదు. అందువల్ల ఈ విధంగా పరిచ్ఛిన్నం ఏది బ్రహ్మమవుతుందా అబ్రహ్మమవుతుందా, అందువల్ల జ్యోతిష్ శబ్దం చేత అబ్రహ్మమైన ఏకదేశంలో ఉన్న జ్యోతి చెప్పబడుతుంది కానీ సర్వాంతర్యామైన బ్రహ్మ చెప్పబడదు. ఎందుకంటే కౌక్షేయగతమైన ఈ వాక్యం చెప్తుంది. బృహదారణ్య ఏం చెప్తుంది అంటే తస్య భూరితిశిర ఏకం శిర ఏకమేతదక్షరం ఇది కౌక్షేయస్యతు జ్యోతిషః ప్రసిద్ధం అబ్రహ్మత్వం. కుక్షిలో ఉండే జ్యోతిస్వరూపాన్ని గురించి చెప్పబడింది కాబట్టి అబ్రహ్మత్వం అనేది సిద్ధమైంది. అందువల్ల జ్యోతి శబ్దం చేత బ్రహ్మమును తీసుకునేదానికి అవకాశము లేదు, రాదు అని ఈ విధంగా చెప్పి తస్యైషా దృష్టి తస్యైషా శృతి, దాని గురించే